ఏరా మేనేజర్, మా చిన్నారావు చెప్పిన కిరాయికి ఒప్పుకుంటావా లేదా? ఎలా ఒప్పుకోమంటావయ్యా? లోడ్ తెచ్చే లారీల కిరాయి ఒక్కసారిగా రెట్టింపు చేసేస్తే అంత డబ్బు మీకిచ్చి మేమేం తినాలి, వాళ్ళకేం పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఇంతకీ మా చిన్నారావు సార్ అడిగిన కిరాయికి ఒప్పుకోరంటావు? ఒప్పుకోలేమయ్యా. అరుగో సార్ వచ్చారు. నమస్తే సార్. ఏమంటున్నాడు మీ కాంట్రాక్టరా? అది సార్, వాళ్ళ ఓనర్ ఒప్పుకోడండి సార్. అయితే వాడికి లోడ్ రాదు, పని ఆగిపోద్ది. ఈ కూలీ వెధవలంతా ఆకలితో మాడి చస్తారా? ఏంటా ఏడుపు? బిడ్డ కాస్త పాలు పట్టవే. 4 రోజుల నుంచి తిండి లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి? నా రక్తం పట్టనా? సార్, ఈ ఓనర్ వేరే కంపెనీ కాంట్రాక్ట్ ఇస్తే ఈ ఏరియా మనది. మన కాంట్రాక్ట్ లో ఉన్న పనికి వచ్చే దమ్ము ధైర్యం ఎవడుకుందా? రమ్మని చూస్తాను. సార్ అటు చూడండి. మేనేజర్ ఎక్కడరా? ఉన్నావా? నమస్తే సార్. ఏమంటే అలా చూస్తారేంటండి? లోడ్ దించమంటారా? మరి ఇంకే వెళ్ళి దించేయండి. అలాగేనండి. రాజారాం, ఒక్క నిమిషం, పని పురమాయించి వచ్చేస్తాను. కానీ రా, మొత్తాన్ని దిగిపో, లోడ్ దింపేయండి. చెప్పండి, ఏంటి? రాజారాం, ఇది నా ఏరియా. ఈ పని కాంట్రాక్ట్ నాది. నువ్వెక్కడికి రావడం పద్ధతి కాలేదు. పద్ధతి? సడన్ గా రేట్లు పెంచడం పద్ధతిగా ఉందా? ఆకలితో మాడుతున్న వాళ్ళ కడుపులు కొట్టడం పద్ధతిగా ఉందా? అసలు పద్ధతి గురించి నాలాంటి పద్ధతి గల మనిషితో మాట్లాడడం బొత్తిగా పద్ధతిగా ఉందిరా? అవునండి, అస్సలు లేదండి. ఏంట్రా నన్ను ఊరే అంటాడేంటి? మీ గురించి తెలియగానే ఉంటాడండి. విషయం ఏంటో చెప్పండి. చెప్పడానికేం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చూసుకోవడమే. What's happening? What's the problem? రిచ్ పూర్ సెంటర్ ఫైటింగ్. Rich and poor. This is not my problem. రోడ్డు మధ్యలో వెహికల్స్ ఆపేసి గొడవ ఏంటి? ముందు అర్జెంట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి. 5 minutes వెయిటింగ్. No, I cannot wait. ముందు ట్రాఫిక్ క్లియర్ చేయండి ప్లీజ్. నీకు తెలుసుగా, లేడీస్ తో డీలింగ్ అంటే నాకు టెన్షన్ ఎక్కువ. ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేస్తా. నేను చూసుకుంటాను కదా. మేడం, మీరు కొంచెం పక్క వస్తారా? మీతో కొంచెం మాట్లాడు. What? మా వాడు మీతో కొంచెంసేపు. అవునండి, మీతో కొంచెం మాట్లాడు. మీరు చూసుకోండి. పదండి మేడం. రాజారాం బాబు, ముందు ముందు ఇలాంటివి రాకుండా మీరే మాకు దారి చూపాలి. అలాగే ఇంకా నేను. అవును బాబు, ఈయన గారికి ఆశ ఎక్కువైపోయి మాకు పనులు లేకుండా చేశాడు. మేమంతా ఏమైపోవాలి? మా ఊసరు ఊరికే పోదు, మట్టి కొట్టుకుపోతాడు. ఏంట్రా ఆడ మనిషిపై చేసుకుంటావా? ఆగండి, ఉడుకోండి. ఇలాంటి వాళ్ళతో మీకు పని ఏంటి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. పోండి, చూస్తాను ఎవడు అడ్డు వస్తాను. త్వరగా 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 దించండి. ఏంది ఏంది ఇది? రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. మీ పని కానీ. గొడవపడి డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే. డ్రైవర్ కాదమ్మా, 40 లారీలు ఉన్న రాజారాం ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్. కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా, అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు.
ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ. ఇందాక మీరు పేదవాళ్ళకు జరిగిన అన్యాయం కోసం ఎదురు తిరిగారని తెలియక మీతో రఫ్ గా మాట్లాడాను. ఐఎమ్ సారీ. దాందే ఉంది. మీ అదే మీ పేరు అడుగుతున్నారు. దేవి, దే కాల్ మీ గజ్జల కనక మహాలక్ష్మి దేవి. మేము కూడా మీకు ట్రబుల్ ఇచ్చాం. దానికి ఇట్స్ ఓకే. నమస్కారం. నమస్కారం. దారా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రమేష్, మేడం. ఇలా క్రాస్ స్టిచ్ వద్దని చెప్పాను కదా. అలాగే మేడం. అలాగే తప్పకుండా. ప్రొపరేటర్ గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడతో మాట్లాడి సరుకు డెలివరీ ఏర్పాటు చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ తుఫాను భూకంపమో వచ్చేస్తుంది. ఎందుకే? ఆఫీస్కి ఎప్పుడూ ఆలస్యంగా రా, నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చినందుకు. ఆలస్యంగా వచ్చినందుకు చాలా రీజనబుల్ కారణం ఉంది. ఇవాళ ఒక వండర్ఫుల్ పర్సన్ ని కలిశాను. చూస్తూ టైం కూడా మర్చిపోయేంత వండర్ఫుల్ పర్సనా? అబ్బా, వేళ కూడా ఆపవే. ఎవరో పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసం తనకి ప్రమాదం జరుగుతుందని కూడా ఆలోచించకుండా ఫైట్ చేశాడు. హీఈస్ రియలీ గ్రేట్. మరి చూడ్డానికి ఫిగర్ ఎలా అనిపించింది? బాగానే ఉన్నాడనుకో. అయినా నేను చెప్పేది దాని గురించి కాదు. అలాంటి మంచితనం, ఆ మంచి గుణం ఈ రోజులు ఎవరికుంటాయి? ఫైట్ బాగుందన్నావు, ఫిగర్ బాగుందన్నావు, క్యారెక్టర్ బాగుందన్నావు. మొట్టమొదటిసారిగా ఒక మగాళ్ళలో ఇన్ని బాగున్నాయని నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావంటే. ఇదిగో, నువ్వు పెద్ద తీరలేని తీక, నోరు ముయ్యి. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి లక్ష్మి? శుక్రవారం నాడు నా మ్యారేజ్ మేడం. ఓ, కంగ్రాట్స్. మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా. రాకుండా ఎలా ఉంటాను? ప్రియా, నా పర్సనల్ అకౌంట్ లోంచి లక్ష్మికి 20,000 డ్రా చేసి ఇవ్వు. పెళ్లి బట్టలు అవి కొనుక్కుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇట్స్ ఓకే. మేడం, కాఫీ, కూల్ డ్రింక్ రాదా? ఏవయ్యా, కుర్చీలు అడ్డేస్తావంటే వెనకవే. ఆవిడెవరో తెలుసా? పెళ్లి కూతురు పనిచేసే ఆఫీస్ కి యజమాని. అంతేకాదు, పెళ్లి బట్టలు, తాళి ఖర్చు పెట్టుకున్న మా తల్లి. సర్లేవమ్మా చెప్పచ్చావు. నేను కుర్చీ వేసింది మా తండ్రికి. ఈ పెళ్లి కొడుకున్నాడే మా అయ్యగారి లారీలకి మెకానిక్. పెళ్లి ఖర్చులకు కాపురానికి కలిపి మొత్తం 50,000 రూపాయలు ఇచ్చిన మహారాజు. ఎవరండి ఆ మహారాజు? ఎవరా? భలే వాడే. అదిగో మాటలోనే వచ్చేస్తున్నా. నమస్కారం. నమస్తే. నమస్తే. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం. మీరా? నమస్కారం. ఈ బస్కీలు తీయటం ఆపి కూర్చుంటారా? కూర్చోండి. థ్యాంక్ యూ. అది మొన్నే పరిచయం అయ్యారు. నేను ముందు చెప్పాను కదా ట్రాఫిక్ లో జామ్ అయ్యానని. నా ఫ్రెండ్ ప్రియా అండి. నమస్తే. నమస్తే. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి మాంగళ్యం దందునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. బాబు, పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మా అయ్యగారి దగ్గరే ఆశీర్వాదం తీసుకోవాలి. ముందు మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం ముందు తీసుకోవాలి. మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. వీడియో చూడు, చాలా బాగుంది కదండి. కాదు, మా అయ్యగారి దగ్గరే తీసుకోవాలి. కాదు, మా అమ్మగారి దగ్గరే. కాదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. లేదు, మా అమ్మగారి దగ్గర తీసుకోవాలి. కుదరదు, మా అయ్యగారే ఆశీర్వదించాలి. కుదరదు, మా అమ్మగారి దగ్గర కాదు, తీసుకోవాలి. మా అయ్యగారే. నీకు మీ అయ్యగారు ఎంత గొప్ప, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు కూడా అంతే గొప్పరా. మీ గొడవకు పరిష్కారం నేను చెప్తాను. ఒకసారి రండి. ఇక్కడ నుంచోండి. రా బాయ్, ఒకసారి రా. పిల్ల పాపలు. అమ్మాయి, నువ్వు కూడా వచ్చి పక్క నుంచో. బాబాయ్, అంతంత మాత్రం పరిచయం వాళ్ళ పక్కన అంటే నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకంటే వేరే మార్గం లేదా బాయ్. మీరిద్దరు పక్క పక్క నుంచుంటే వాళ్ళిద్దరు ఒకేసారిగా ఆశీర్వాదం తీసేసుకుంటారు. ఆహా. లేకపోతే పచ్చని పందిట్లోనే వీళ్ళిద్దరు విడాకుల దాకా వెళ్ళిపోయేట్టుగా ఉన్నారు. అయ్యో. అయ్యగారు దీవించినప్పుడు కలర్ ఫోటో ఫోటో ఏంటి? పేపర్ కూడా ఇద్దాం. ఇదిగో ఫోటోగ్రాఫర్ రా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక్కసారిగా నమస్కారం చేయండి. ఇదిగో మ్యామ్, నువ్వు కూడా సార్, కొంచెం రైట్ రండి. కొంచెం క్లోజ్ గా. ఆ, ఇటు చూడండి మాస్టారు, ఇటు. చూస్తున్నా. రెడీ? ఓకే సార్. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. సంతోషం రంగా. థ్యాంక్స్ అండి. పిలుస్తానండి. నమస్కారం. ఇది బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇంకో ఫోటో తీసుకున్నామండి. నా బయట అండి. సారీ అండి, నేను చూడలేదు. ఇట్స్ ఓకే. చూసి తొక్కేవాడు కదా. ఇట్స్ ఓకేనండి. సారీ. ఇట్స్ ఆల్రైట్. Yes. I love you so much, dear. Yes. ఇది బాగుంది. Yes కదా? Yes. రేయ్, ఎవరు?
నేనురా. ఎక్కడ ఇటు వెనకాల. ఆ బెదురు చూపేంట్రా బెదరు. ఇట్లారా రా. నువ్వు నేనే. నేనే అంటే నువ్వు నాలాగే సారీ నువ్వు రాజారావు అయితే నేను ఆత్మారావురా. ఆత్మరా అంటే నువ్వు నా ఆత్మ. నీ ఆత్మనే. నా ఆత్మ అయితే నువ్వు లోపల ఉండాలి కానీ బయట ఉన్నావేంటి? అదే బయట నుంచి నీ ఎవ్వరం చూద్దామని. ఏంట్రా ఈ ఎక్స్ట్రా డెకరేషన్? డెకరేషన్ ఉంది, నేను ఎప్పుడు ఇంతే మామూలే క్యాషువల్. అదే ఆ నక్కలే వద్దు. అదేదో బయట దొరెట్టుకో, మళ్ళా మనకు కాదు. అయితే బ్రెండ్ అంటావు? ఏమనేదే ఉంది. పెళ్లిలో ఆ పిల్లతో టచింగ్, దాంతో కరెంట్ షాకింగ్, గుండె షేకింగ్, టోటల్ గా నీ ఫీజు బర్నింగ్. దాని తాలూకా ఎఫెక్ట్ గా ఈ కలరింగ్. అదేం కాదు. మొహం ఎందుకు గానీ ఇదిగో అచ్చెవిటి పడే పడేసా. ఆ పిల్ల హైబ్రిడ్ దోసకాయల దూరంగా ఉంది. అటు ఇటు చూసి కష్టం కొరికే. చీప్ గా ఏంటా డబుల్ మీనింగ్ డైలాగులు? ఇందులో డబుల్ మీనింగే లేదు, సింగిల్ మీనింగే. ఆయన నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. మరి నీకే ఉద్దేశం లేకపోతే కాలు తీస్తే పైన తగే తీసుకునేదిగా. నువ్వు తీసి మరి టచింగ్ ఇస్తే వాళ్ళ అది హెల్పింగ్ అమ్మా, తెలుసా? హెల్పింగ్. అరే ఆ నక్కలే వద్దు బాబాయ్. ఇదిగో రా. ఏంటి? పిల్ల బాగుందా లేదా? బాగానే ఉంది. మరి కాలుస్తుంది దేవికి. సిగ్నల్ ఇచ్చి బండి లైన్ లో పెట్టేసి లైఫ్ పార్ట్నర్ చేసేసుకో. తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసే వరకు నేను చేసుకొని శపథం చేశానుగా. సరే తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసాకే చేసుకుందువు గాని ముందు బండిని లూప్ లైన్ లో పెట్టి నడుపు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత మెయిన్ లైన్ లోకి తీసుకురావచ్చు. ఎలా ఉంది? ఇదేదో బాగానే ఉంది. అరే నీ సిగ్గు శివడా. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. రంగమ్మా, రంగమ్మా, ఏంటమ్మా? నువ్వెప్పుడు మొదలు పెట్టావు అనేది నాకు అనవసరం. 7 గంటలకల్లా టిఫిన్ రెడీగా ఉండాలి, అర్థమైందా? సరే అమ్మా. ఇంకా లేవలేదండి? 6:15 అయింది. ఏ లతా గీత లేవంటుంటే. ఏ టైం ఎంత తెలుసా? లేవంటుంటే లేవండి. 6 గంటలకి లేచి జాగింగ్కి వెళ్ళి 8 గంటలకల్లా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళమని చెప్పానా? అది కాదక్క. నువ్వేం చెప్పదు, మెలకు రాలేదని చెప్తావు అంతే కదా. అందుకే కదా కొత్త అలారం పీసు కూడా కొనిపెట్టాను మీకు. కానీ మోగలేదక్క. ఎందుకు మోగుతుంది? పడుకునేటప్పుడు అలారం ఆఫ్ చేసి పెడితే. ఇక కబుర్లు చెప్పించాలు. ముందు లేచి స్నానాలు చేసి రెడీ అవ్వండి. క్విక్ 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 కమాన్. సుబ్బయ్య టిఫిన్ రెడీయా? రెడీ బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. బాబాయ్ ఎక్కడ? బాబాయ్ తమ్ముళ్ళని నిద్ర చెప్తున్నాడు. తమ్ముళ్ళని నిద్రలేపా. కొంప ముంచాడు. రాజాగారి కోట్ల కుక్కలు బాలుడి పొద్దెక్కిన తాళులాగా మంచానికి తన్ని పెట్టి పడుకున్నారు. లేకమండ్రా, లేకమండి. బాబాయ్ ఏం చేసే పని? నేనేం చేశాను అబ్బాయి? అలా అరుస్తూ లేపడానికి నీకు మనసా వచ్చింది. పసిపిల్లలు జడుచుకోరు. పసి పిల్లలా? కాకపోతే శబాష్ 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 శబాష్. తమరు మేలుకొల్పండి, చూసి నేర్చుకుంటాం. అలాగే తమరు పక్కకు రండి. వచ్చామండి. గోపి, రవి, రే మిమ్మల్ని నిద్ర లేవంట్రా. పసిపిల్లలు తలుచుకుంటారు. అంత ఎటగారాలు ఎక్సగాలు అక్కర్లా, మాకు తెలుసు. బాబాయ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ బాబాయ్. అలాగే అబ్బాయి. గోపి, అరే రవి, ఏంటన్నయ్యా? ఎక్కువసేపు పడుకుంటే మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదేమోనని కొంచెం లేవడానికి ట్రై చేస్తారా? ఇంకా కోడి కూడా కూయలేదు కదా. అయితే ఆ కోడి కుయిటి పోయింది. ఆ కూసిన కోడిని కోసి కూర వండుకోవడం కూడా అయిపోయింది. బాబాయ్ అబ్బాయి నువ్వు బోర్డర్ క్రాస్ చేస్తున్నావు. బీ ఇన్ యువర్ లిమిట్స్. అరే పసివాళ్ళు ఏ అర్ధరాత్రి వచ్చి పడుకుంటారు, దానికి పెద్ద రాధంతో చేస్తావేంటి? అర్ధరాత్రి వచ్చి పడుకోవడానికి వాళ్ళు ఉద్ధరిస్తుంది ఏంటంట. సెకండ్ షో సినిమా చూడటం, ఇంటికి వచ్చి దాని గురించి డిస్కషన్. అవునండి, యూత్ తరగతి సినిమాకి వెళ్తారు, దాని గురించి డిస్కషన్ పెడతారండి. లా పాయింట్ లాగా వెళ్ళే. ఓకే ఓకే. గోపి, రవి, ఏం లేదురా. ఆల్రెడీ 9 అవుతుంది కదా. 10 గంటలకు మీరు ఏదో చారిటీ షోకి వెళ్ళాలన్నారు. అవసరం లేకపోతే పడుకోండి, మీ ఇష్టం. భలే గుర్చేసావు. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. బాబాయ్, అబ్బాయి ఈ చిన్న వయసులో వాళ్ళకి చారిటీల మీద ఎంత మక్కువ చూసావా? అబ్బాయి బాబాయ్
నీకు అంతవరకే తెలుసు, కానీ వాళ్ళు బయట చేసే షో గురించి నీకు తెలియదు. మిస్టర్ బాబాయ్, నువ్వు ఆల్రెడీ హద్దు దాటేసావు. ఓకే. థ్యాంక్స్. సుధా నిన్న కాలేజ్ కి రాలేదంటే నిన్న నేను నివాస్ రాలేదేంట్రా? నీ బాయ్ ఫ్రెండ్ ఫాస్ట్ గానీ నా బాయ్ ఫ్రెండ్ తో ఫాస్ట్ ఏంటి? ఆ సెంటర్ ఫిగర్ చూస్తుంటే కొండపల్లి బొమ్మలా ఉంది కదరా? కొండపల్లి బొమ్మలా కాదురా, కడప బాంబులా ఉంది. అయినా నీకెలా తెలిసే? హాయ్ ఫ్రెండ్స్. ఏంట్రా అపూర్వ సోదరులు కొత్త బైక్స్ లా ఉన్నాయి? అవునరా. నీకేంట్రా, సైట్ కొట్టడానికి బైక్స్, సోకులు చేయడానికి డబ్బులు ఇచ్చే అన్నయ్య ఉన్నాడు. అది సరే, ఎప్పుడు ఈ పార్క్ రారు మీరు? ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే ఆ లతా గీతల కోసం ఉంటుంది. లతా గీత ఎవర్రా వాళ్ళు? మా జురాసిక్ పార్క్ లో సుస్మితా సేను, ఐశ్వర్య రాయ్. ఎక్కడ ఉంటారా? భయపడి పారిపోయాడు. చంపలేక చచ్చిపోయావనుకో. లెట్స్ గో. What is it? Is Not my idiot. Hello, may I know your name, please? నీ పేరేంటి పాప? ఏ కాలేజ్ మంది? మీరు ఏం లేదురా. మీకు స్కూటర్లు కొనివ్వడం నాది పొరపాటు. ఏదో బస్సుల్లో ఇబ్బంది పడుతున్నారు కదని స్కూటర్స్ కొనిస్తే అడ్డమైన వాళ్ళకు డాష్ కొట్టేసి కింద పడి దెబ్బలు తగిలించుకొస్తారా? డాష్ లేదని చెప్పాంగా. ఆ అబ్బాయిలే మమ్మల్ని ఓవర్టేక్ చేసి పడేశారని చెప్పాంగా. అదంతా చెప్పారు గాని ఆ రౌడీ వెధవులు ఎవరు, ఎక్కడుంటారు? గాంధీనగర్ కుర్రాళ్ళు అనుకుంటా. గాంధీనగర్ కుర్రాళ్ళైతే వాళ్ళ తోకలు కత్తిరించడానికి ఎవరికి కంప్లైంట్ చేయాలో నాకు బాగా తెలుసు. ఎవరక్క? ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఇలాంటి రౌడీ వెధవులు ఉతికి ఆరేసే మనిషి రాజారావు అని మీకు తెలియదులే. మన శాలతీలా అంటావా? ఒక్క శాలతీలాగుంది. చలికి ఖర్చు పెట్టుకొని 2-in-1 టైప్ లో పడుకున్నారేమో. చూస్తే డౌట్ తీరిపోతుందిగా. అమ్మోరు నిద్రలో కూడా సీరియస్ ఫేస్ ఏనా? లేడీ హిట్లర్. పద పద పద. కరెక్ట్ గా వచ్చాంరా. కూర్చో కూర్చో. రే గోపి, ఈ లత చూడరా, పడుకోవటంలో కూడా ఎంత అందంగా ఎంత స్టైల్ గా ఉందో. పెద్ద స్టైలే ఉంది. కప్పం తిన్న పాములా సాగదీసి పడుకొని ఉంది. ఈ గీతం చూడు, మబ్బు చాటు చందమామలా ఉంది. ఏడ్చావులే. గీతలు. గుడ్ మార్నింగ్. అడుగుతారేంట్రా? నమస్తే. బయటికి వెళ్ళే దారి రండి. ఇంతకి తెగించారన్నమాట. వీళ్ళ సంగతి తేల్చేస్తాను. ఈ టైంలో ఎవర్రా? ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది? ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి. నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. Shut up. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు? మీరెలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. నన్ను అండర్ అరెస్ట్ తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతను కాదు. ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెస్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ రండి రా. బాబు ఏరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా?
నేనేనండి. ఒక్కొక్కడికి చిలక చెప్పినట్టు సరిగ్గా 12 గంటలకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అని స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుకోలేదు. ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమీ చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు. చెవిలో ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాటలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాకు వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమరా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళు చేత తప్పు చేయించినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖనివాస్ లాడ్జ్ వానర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటవరా ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా వచ్చేయ్. పదండి వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదెలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయింది. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా? అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద కలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రుల గదిలోకి రావచ్చు గానీ మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్కా రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమి స్టార్ట్ పుచ్చుకుంటాం? మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దకదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా. షటప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందామని చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా. మరి నువ్వు తీసుకెళ్తా. ఏంటి మేడం ఇక్కడ రెడ్డి? ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మారుతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ, సార్ బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీయా? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలేవరే, రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాలు పెట్టండి, ఇక్కడ ఇంకో కాలు పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కనివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి, అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. యా, ఇట్స్ మీ. వాట్ మ్యాన్? ఏంటా ఎర్ర చూపులు? టచ్
ఇచ్చింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కర్ వేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో, దేనికైనా టేస్ట్ ఉండాలి. నీ టేస్ట్ ఇదే ఉంచుకో, తప్పుగా. ఏంటి వాయిస్ స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అనక్కలే, వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోరుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. నేను వస్తానండి. ఇందాక కార్ ఎక్కడ పెట్టండి. ఓకే ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజాలు చేసి అంతేనండి. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏమే గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్. ఆ ఫేస్ చూస్తే తెలియడలా పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా? చాలే, ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా ఆ చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నావంటే నీ దవడ పేలుతుంది చిన్నతనంటే. ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే కోతి మొహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ రెస్టారెంట్ చెప్పారు? ఎక్కడున్నారు వీళ్ళు? అరుగో. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు, మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో నాగండి, కూర్చోండి. ముందు రండి, కూర్చొని చెప్తాను. అడు కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. 4 శాండ్విచెస్, 4 ట్యూటీ ఫ్రూటీ. రే గోపి, ఎవరిని తిడితే మన కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది అంటే? లతకి నువ్వంటే ఇష్టమని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది అంటే? గీతకు నేనంటే ఇష్టమని. వయసులో ఉన్న అబ్బాయిల మీద వయసులో ఉన్న అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి అలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడ? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలురా? బెదర్,
ఏంటమ్మా పెద్ద కొడుకు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. దాని కింద కాపురం పెడదామనా? చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే అలాగే. చిన్నది తీసుకో. ఇదిగో అది రాజారాం గారు మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? పార్క్ చేశానండి, ఇంట్లో వర్షం రండి నేను వచ్చేసింది. దింపుతాను. పర్వాలేదా? రండి పర్వాలేదు. It's okay. Okay. ఎంత బాగా చూడండి, హెవీ రెయిన్. ఏంటండి? స్లిప్ అయింది. Okay. అయ్యో, చీరంతా తడిసిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర గొడుగు లేదు, మీ దగ్గర ఉంది అది వాడు చెప్పాడండి. వాడండి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తున్నారు Weather కదా. report అండి. అదే వాతావరణం. డార్లింగ్ పోరా, నువ్వే పోరా. చూస్తున్న తోపంగా అరే మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పుడు నాకు ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో గొడిగేదా? వంద పెట్టి కూరలు పడరా. సరిపోదండి. ఎలాగోలా సరిపెట్టుకోరా. నేను ఎక్కడి తేనో ఎల్లో ఎలా సరిపెట్టుకో? తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు బాబాయ్? దొరక్క నేల మీద పడి దొలుతున్నారు. ఎవరికే ఇవ్వరా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చారు. ఇవ్వండి, సూపర్ గా ఉన్నాయి. మాకు ఈ బట్టలు వద్దనే. ఇదేంట్రా, మీరేగా కావాలన్నారు. పోనీ చెప్పండి ఇంకేం కావాలి? కొండ మీద కోతి. అబ్బాయి మీకేం కావాలరా? మరి మాకు మీకు చెప్పరా అమ్మాయి కావాలి. రే గ్యాస్ తీసుకెళ్ళు. ఉన్నాయి బాబాయ్. వేసాడరా అసలు వాళ్ళు ఎవరు అనుకుంటున్నా? అమూల్ అమూల్ పాల డబ్బాలు. నీ బొంత అమ్మాయిలు అమ్మాయిలు కావాలంట అనుకున్నా. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ని చేస్తారు అని. బాబాయ్ తూ బహుత్ జ్యాదా బాత్ కర్తే హై, బోర్డర్ నహీ క్రాస్ కర్నా. రై విషయం ఏంటో వివరంగా చెప్పండి రా. మరేమో వాడు అమ్మాయిని నేను అమ్మాయిని ప్రేమించాం. అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? పోవడానికి వెళ్తారు. లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగంటాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. మరి అంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళమాకబ్బాయి. కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాళ్ళు నచ్చారో లేదో అది తెలుసుకో బాబాయ్. ఆ బార్డర్ క్రాస్ చేశా. రాయ్, ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య, కానీ వాళ్ళకు అక్క ఉంది. ఆ అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క అక్క మనకు ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని, దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరైటర్. అలా మర్చిపోండి రా. మీ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా? ఛీ, ఊరుకో. రాయ్, మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండి రా. పనిలో పని నా పని అయిపోయినట్టే. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 minute. నీకోసం నీ సీక్రెట్ నువ్వు. హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. కొంచెం పర్సనల్ విషయం. ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. సిస్టర్స్ ఉంటారండి? ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే.
వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు. ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను. యువర్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్ వస్తున్నాయి. రాజారాం చంపలకి చేరాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదక్క. నువ్వు ఈవేళ చాలా అందంగా ఉన్నావు అక్క. ఏముంది, రోజు ఉండేలాగే ఉన్నాను. సంథింగ్ స్పెషల్. మోసింది చాలు గాని మీరు వెళ్ళి ఫస్ట్ టిఫిన్ కాఫీ రెడీ చేయండి. చేసేసావు అక్క? సరే గాని ఈ చీరలో ఏ చీర కట్టుకుంటే బాగుంటుంది అక్క? నేను చెప్పనా? చెప్పు 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 చెప్పు. సింపుల్ గా శారీ లేకుండా వచ్చేసా. చీర లేకుండా అంటే పంజాబీ డ్రెస్ లో రమ్మని నువ్వేమనుకున్నా? అక్క లారీ వచ్చింది. నాకు తెలుసు కానీ మీరు వెళ్ళండి, నేను వస్తాను. విత్ శారీయా వితౌట్ శారీ? వెళ్ళండి. ఏమండి? నమస్తే. నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని పర్లేదు, ఇట్స్ ఓకే. రండి. థాంక్స్. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతి. అలాగా, ఓకే. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంతిల్లండి. అద్దెంతండి? సొంతిల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దెంటి నేనేంట. ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే. లక్షణంగా ఉన్నారు. తీసుకోండి. తింటాను. ఏమైందండి? ఏమైంది? మంచి సారీ, టీ అండి ఇది. అయ్యో గీత, మంచి నేను గ్లాసు మంచిగా అనుకున్నాను. టీ మాత్రం తీసుకొచ్చా, మంచి పెట్టుండాలి కదా. మర్చిపోయానక్క. సారీ అంట. సారీ అండి. సారీ అండి. పర్లేదండి. ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమేనండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను. చెప్పండి. అదే పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే రెండు పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం అంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం అంటారా? రెండు పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెలు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. ఏ? మా చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళకిచ్చి చేద్దామని గాని చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి. మా తమ్ముళ్ళ లెవెల్ కి స్టేటస్ కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా. దాందే ఉందండి, ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్ స్టేటస్? ఉద్యోగ సద్యోగం చేయకుండా, బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారులో తాగి తనుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు ఇంత అల్లరి. ఇక తాగుడంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. మాట వస్తే తమకు తెలుసో తెలీదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు.
ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాళ్ళ అన్నయ్యని ఎవడో ఏదో అన్నాడే 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళాన్ని ఎవడైనా ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి 2 లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించొచ్చు, కానీ నా చెల్లెల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెలు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చదువుకునేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాళ్ళు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెలకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరియాక నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరైనా వస్తారు. నా చెల్లెలు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది. నా తమ్ముడు విజిలేసే గడపే కాదు, గోడ దూకు వస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు. థ్యాంక్స్. ఏమిటి, నేను చెప్పిందంతా విని సైలెంట్ గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్ కిచ్చి చేయనని ఆలోచించి తాపీగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిని ఏడిపించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను, నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు. కట్టుకున్న ఆడదానికంటే, కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెలను పోషించడానికి మా అమ్మ కూలి పని చేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గర దాస్తావే. అయ్యో, ఇదంతా నా కర్మ. భగవంతుడా, కర్మ కర్మ. నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకునేవా? వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో, కానీ నేను మందు లేకపోతే బతకలేను. నువ్వు జన్మకి మారవురా. ఆ తాగుడుతో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసురయ్యాడు. అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. కన్నవాళ్ళకి తల కొరివి పెట్టింది నేను. ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా బ్రతుకులో గాని, నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని. ప్రియా, ఏ అలవాటు మంచిది, ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాని కాకపోవచ్చు, కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ దట్ హ్యాబిట్. దేవి, అందుకే రాజారాం మీద నాకు ప్రేమ, అభిమానం ఉన్నా అతని తమ్ముళ్లతో నా చెల్లెలు పెళ్లి చేయలేను. మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకుంటే? మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను.
ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. ఆడది పెళ్లి చేసుకోవాలనుకునే మగాడికి కావాల్సింది పోజు పర్సనాలిటీ కాదయ్యా, కష్టపడే గుణం, 10 మందిలోనూ గౌరవం. మరి మన వాళ్ళకు ఉన్నదేంటి? తినటం, తిరగటం, తాగడం, తొంగడం. వాటి కోపంగా చూసినా సరే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఎప్పటికైనా మన వాళ్ళు మారి ఒక దారికి వచ్చి 10 మందిలోనూ జంప్స్ అనిపించుకున్నారనుకో, ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి వచ్చి పెళ్లి కడుగుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటావు? మన వాళ్ళు ఇద్దరిని ఉద్యోగాలు పెట్టు. ఉద్యోగంలో పెట్టాలా? జైల్లో పెట్టాలా అన్నట్టు అంత సాకెందుకు? అబ్బాయి, ఎన్నాళ్ళు తమ్ముళ్ళని తెగ ప్రేమించి వాళ్ళని ఎందుకు పనికిరాని సన్నాసులను చేశావు. ఎప్పటికైనా మనసు కట్టేసుకుని ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించు, వాళ్ళు మనుషులు అవుతారు. లేకపోతే పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో బతకడానికి కూడా బరిగిరారు. అది కాదు, పిల్లల పాపం. పిల్లల మీద పెద్దోళ్ళకు ఉన్న ప్రేమ బాధ పెట్టినా వాళ్ళని బాగు చేసేదిగా ఉండాలి తప్ప సంతోష పెట్టి సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు. అబ్బాయి, లేవండ్రా, ఏంట్రా ఇలా తోస్తావు? అన్నయ్య అన్నట్టు కళ్ళు వచ్చిందిరా. కల్లో అయినా అన్నయ్య తంతం ఏంట్రా నీ పిచ్చి గాని? కల్లో కాదురా, నిజంగానే తన్నాను. తన్నావా? నిద్ర లేపడానికి. పొద్దున్నే 6ంటికి ఏంటి అన్నయ్య? రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా. కొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత నవ్వుతాంలే అన్నయ్య. వర్షం వస్తుందేంటి? ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6ంటికి లేవాలి, 8 గంటలకు అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6ంటి దాకా పని చేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9ంటికి అలా పడకెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో ఉన్న తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అది అర్థం నేను చెబుతుంటే సీరియస్ అయిపోతున్నావు. దట్స్ రైట్. బయలుదేరండి. అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? మన 1931 9484 డ్రైవర్ రాలేదండి. అలాగా, బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జున్ పంపాలి. వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరికి అడగలేరండి. రా చెప్తాను. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎవరిద్దరు డ్రైవర్లు రాలేదంట, ఆ లారీలు వేసుకెళ్ళి లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉండే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటున్నట్టన్నయ్య. ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకుని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటుందని. అదేగా మీ ప్రాబ్లం. రండి. రిపేర్ కాలేదా? ఇప్పుడు బాగా సరిపోతారు, బండి ఎక్కండి. ఏంటండి ఇది? రాయ్, లైఫ్ లో పైకి రావాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా, అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. వెళ్ళి బండి ఎక్కడి. నీ ముఖానికి కళ్ళోడు. ఏంటబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసివెదవులిద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాను. సర్లేవయా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి? లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు. వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేంటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు? ఊరుకో, పద పద పద. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కరు జారడం కడుపు రావడం ఖాయం. ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా, ఆ వికటాట హాస్యం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏం టచ్ ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. అలేడు ఎట్లారా ఎవడనుకుంటాడు. అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం అయింది, పదా. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది. నేను వెళ్ళి దాక్కుంటాను. మీరేంట్రా బయట తెచ్చిపెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళని లేపుకొచ్చే పోరముఖలా కనబడతారా?
వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తున్నారండి. కాసేపటి వస్తారు చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయిలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? ఎవడైతే ఎత్తుక్కోండి. వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు లేడీ హిట్లరు. వచ్చేస్తానండి. ఎక్కడ వీళ్ళు కనపట్లేదు. ఇటు ఎత్తుకోండి. సోఫా కిందరా చూసుకోండి. జోబులు చూస్తున్నారా? మిమ్మల్ని నవ్విద్దామని. అదిగో తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. ఎరా మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో అపోదులు. సరే విషయం చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసామన్నయ్య. సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి. ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్, లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా? నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మనకు రండి చూస్తాం. ఏంది మమ్మల్ని కొట్టించడానికి రౌలింది ఇచ్చావా? రాని ఒక్కొక్కరికి ఎకరం తడి. అంత అవసరం నాకు లేదు. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మన ఎక్కడ చంపేశారు? నా కోడిని చంపేశారు. నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే ఆడంతు ఓహో రేపు మాట్లాడుకుందాలే. ఏంటది బాబాయ్? ఎవరాళ్ళు? మన బ్యాటర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా? ఒక రకంగా అదే. మన వాళ్ళు వీళ్ళకి డొనేషన్ ఇస్తున్నారంట. చూసావా? మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అనమాట. వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ. మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడతాంటే పంపించు. నా మాటనే లాపడం మంచిదిలే. ఏం తినేది? తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడతాంటే పంపించు. పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. పంపించా. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేదోడకి. గేదోడకి డొనేషన్. ఓ పశు సంరక్షణ. రచన కాదు, బచ్చనకే. బచ్చన? బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. సైడ్కి వస్తావా? ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు. జరిగింది మర్చిపోయి ఈ రెండు తోలుగా పదండి సార్. అది కాదండి, కూరలు తిందాం అనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఈ వెయ్యి ఉంచి ఆ కైమరి వేపుడు చూసి తినేయండి. వినపడదే ఉండండి. కొంచెం బిగ్గరగా పిలిచా వారిని ఆహ్వానించు. రండి సార్ రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం. ఇంక సెలవు, బయలుదేరండి. మళ్ళీ రావడం ఎందుకు బాబు? ఏంటి బాబాయ్ మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. ఎక్కడి నుంచి? సినిమా చూసేసింది. ఈ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ తమ్ముళ్ళు మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన రాజారాం. నువ్వైతే బాబాయ్ అనలేదా? రాజారాం అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి, గోపి మీ బ్రదర్సేనా? వాళ్ళు ఇందాక రోడ్డు మీద. ప్లీజ్ ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య, మీ కూడా కుక్క మరణిస్తే మరణించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. What do you mean? I mean,
డైరెక్ట్ క్యాష్. ఏం మాట్లాడుతున్నావు రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్. అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. పక్కసారి ఎందుకు పబ్లిక్ చెప్పొచ్చు కదా. రండి ఇప్పుడు చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డు పెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్. మన కలెక్టర్ గారు కనబెట్టండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్. రియల్ హీరోస్. సార్ ఆఖరణ మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు, అది గ్రేట్ కాదు సార్, దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, తెలుసు చెప్పేస్తారు. జంప్స్. అదే సార్, అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. జంప్. ఇంకోసారి అనండి సార్. చాలు సార్. నమస్కారం. జై హింద్. హలో గజ కనకమహాలక్ష్మీదేవి, నా తమ్ముడు జంప్స్ నేనంటాం కాదు, జిల్లా కలెక్టర్ అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు పోతే గది. నా తమ్ముళ్ళు జంప్స్. హలో, ఏంటే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డావు? మనసేం బాగుండలేదే. రవి గోపీల గురించి ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత. పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని. అక్క నిజంగా మన ఆనందాన్నే కోరుకునేదైతే తొందరలోనే వాళ్ళని మనల్ని కలిపి దీవిస్తుంది. నెక్లెస్ రోడ్ క్రాచ్ చేస్తుంది. అటాక్. థ్యాంక్ యూ మిస్టర్. ఓ పెద్ద స్మగ్లర్ పట్టించారు. స్మగ్లరా? అతను లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ చిన్నారో కదండి? అది ఒకప్పుడు. ఇవాళ స్టేట్ లెవెల్ లో పెద్ద స్మగ్లర్. ఎనీహౌ, ఇలాంటి స్మగ్లర్ పట్టించినందుకు ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిస్టర్. అదిగో ఆ పైన కొంచెం పైకి. అరే పని చేయరా బాబు, దిక్కులు చూస్తావేంటి? ఓల్డ్ మ్యాన్, ఒక కేజ్ బీరు 4 రాయల్ స్టాగ్ విస్కీలేవయ్యా. ఈ రోజు గాంధీ జయంతి సార్, అమ్మకాలు లేవు. ప్రతి పోలీస్ స్టేషన్ తలుపులు మూసుకుని మందు కొడతానే ఉన్నాడు. అది షర్దే. అది కాదు సార్.
మర్యాదగా ఇస్తే డబ్బులు ఇచ్చి ముందు కొడతాం, లేకపోతే నిన్ను కొట్టి ముందు కొడతాం. సార్ 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 నా మాట వినండి సార్. సార్, ఈరోజు తీసుకోండి సార్. ప్లీజ్ సార్. వద్దు సార్. చెప్పేది వినండి సార్. చెప్పేది వినండి సార్. ప్లీజ్ సార్. ఏంటండి రై, ఇన్నేళ్ళు ఎవరికి తెలియంది, నేను ఎవరికి చెప్పుకుంది ఓ విషయం ఉంది. చెప్పనా? చెప్పన్నయ్య. ఈరోజు నా పుట్టినరోజు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఎప్పుడు అడిగినా తెలియదని చెప్పావు. నా తమ్ముళ్ళని ఊరు మెచ్చుకునేంత గొప్పవాళ్ళని చేసిన తర్వాత చెప్పుకుందామని. అంటే మేమిద్దరం గొప్పలు అయిపోయాం అన్నయ్య. అయ్యారని కాదు, మీకున్న మచ్చ చెరిపోయారని. మచ్చేంటన్నయ్య? అవునరా, మీరు మంచివాళ్ళే, కానీ అప్పుడప్పుడు తాగుతారన్న మచ్చ కూడా ఉండకూడదు. అన్నయ్య, మీరు సరదా కూడా తాగవని ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పండి. మాట్లాడరే. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి మమ్మల్ని అడిగేది ఒకటేగా అన్నయ్య. మాకేం కావాలన్నా ఆ దేవుడిని ఎప్పుడూ అడగలేదు, అన్నీ నువ్వే తెచ్చిపెట్టావు. మాకు తల్లివైనా తండ్రివైనా ఆ దేవుడైనా నువ్వేగా అన్నయ్య. అందుకని నీ మీద ఒట్టేసి చెప్తున్నావు. ఇంకెప్పుడు తాగం. ఇంకెప్పుడు తాగమని. ఇంకెప్పుడు తాగం. ఎప్పుడు తాగం. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఓ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ కూడాను. దేనికి? నాతో చేసిన ఛాలెంజ్ లో మీరే గెలిచారు. త్వరలో మంచి ముహూర్తం చూసి తాంబూలాలు పుచ్చుకుందాం. నమస్తే కలెక్టర్ గారు, మీరు ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. ఎండి గారు, మా చెల్లెలు నిశ్చితార్థానికి తప్పకుండా రావాలి. మీరు డెఫినెట్ గా రావాలి. కంగ్రాచులేషన్స్ రా. ఆ లతా గీతలతో మీకు మ్యారేజ్ సెటిల్ అయిందట కదా, ఈ రోజు నిశ్చితార్థం. అవునరా, మేము దూరం నుంచి ఫిగర్స్ కి బీట్ వేసుకొని బతికేస్తున్నాం, మీరు రూట్ వేసుకొని ప్రొసీడ్ అయిపోతున్నారు. లక్కీ ఫెలోస్ రా. ఈ శుభ సందర్భంలో మీరు మాకు పార్టీ ఇవ్వాలరా. అవునరా, పదండి బార్కి వెళ్దాం. అరే ఈరోజు చాలా పనులు ఉన్నాయి, ఇంకోసారి ఇస్తాం రా. ఇంకో గంటలో నిశ్చితార్థం, వెళ్ళిపోవాలరా. మేము పార్టీ అంటే శాంతి జరిపించడం, అది జరిగాక ఏ తాంబూలాలైనా కిల్లీలైనా. పదండ్రా. టైం లేకపోతే వెళ్ళిపోతురు కానీ రా. పదండ్రా. రండి. నమస్కారం. 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 కూర్చోండి. నమస్కారం కలెక్టర్ గారు. ఏంటి మన ఫ్యామిలీ రాలేదా? సారీ, మీ ఫ్యామిలీ రాలేదా? అది అవుట్డోర్. వెళ్ళి కూర్చోండి. బాబాయ్, కలెక్టర్ గారు వచ్చారు. మీకు తెలిసిందా? డీటెయిల్స్ వద్దు. నమస్కారం. హలో, వెల్కమ్. అవుట్డోర్ అంటే నమస్కారం. 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 రండమ్మా. రాజారాం గారు నమస్కారం సార్. ప్రియా, మన ఆర్టీఓ గారు వచ్చారు. ఆర్టీఓ గారు. ఏమండి? బాదేవి, ఇంకా మన మధ్య అండి గిండి ఏమిటి? అవును కదా, మీ తమ్ముళ్ళు లేరురా? కాబోయే భర్తని రాగి అనకూడదు. మాకు తెలుసు, అందుకనే మన మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి. పుచ్చుకో. ఇంతకీ మీ తమ్ముళ్ళేరి? వస్తారు. వాళ్ళని చెల్లెలాగా బబుల్ గమ్స్ అనుకున్నావా? జమ్స్. మీ తమ్ముళ్ళని మీరు జెమ్స్ అనుకోండి, గోల్కొండ టోమ్స్ అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అవతల తాంబూలాలు మార్చుకునే టైం అయిపోయింది. అంతగా టైం అయితే పంతులు గారికి చెప్పి ముందు మన ఇద్దరిది. ఏంటి తొందర ఎక్కువైపోతుంది అబ్బాయికి? అమ్మాయి గారిని చూసి ఆగలేక. నమస్కారం. నమస్కారం అండి. నువ్వా? ఇంకా ఇక్కడే ఉన్నారు? తమ్ముడు కోసం చూస్తాను బాబాయ్, ఇంతవరకు రాలేదు. టైం కూడా అవుతుంది. టైం అయిపోతుందని టైటానిక్ మునిగిపోయినట్టు టెన్షన్ పడిపోతావేంటి? వాళ్ళు లేకుండా తాళి కట్టడానికి వాళ్ళు కావాలి కానీ తాంబూలాలు పుచ్చుకోవడానికి మీ ఇద్దరు చాలు. రండి రండి. కరెక్టే. రండి. అంటే పార్టీ ఇచ్చే మీరు తాగకుండా మీరు తాగాలా? ఏరా, ముష్టోళ్ళకి అన్నదానం చేసినట్టు మీరు మాకు మందు దానం చేస్తారా? ఇన్సల్ట్ రా, ఇన్సల్ట్. అవతల ఫంక్షన్ ఉందిరా. ఫంక్షన్ ఉంటే మిమ్మల్ని పేకల దాకా తాగమన్నావా? చీజ్ చెప్పి ఒక్క గ్లాస్ పుచ్చుకోండిరా ప్లీజ్. కాదురా, ఒక్క స్మాల్ మా కోసం, మన స్నేహం కోసం తీసుకోండిరా. లేదంటే అన్ని ఇలాగే వదిలేసి వెళ్ళిపోదాం. పదండ్రా. పదండ్రా. రే ఆగండ్రా. రే రవి, ఒక్క స్మాల్ తీసుకుందాం రా. కానీ మందు తాగమని అన్నయ్య మాట ఇచ్చాం కదరా. తీసుకోవద్దురా, ఎక్క ముందు తీసుకోవద్దు. ఇదే లాస్ట్ టైం. ప్లీజ్ తీసుకోండిరా. ప్లీజ్ రా, ఒక్క పెగ్గు తీసుకోండిరా. మళ్ళీ మనం ఇలా కలుస్తావో లేదో. పెళ్ళైన తర్వాత మళ్ళీ మీ పెళ్ళాలు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తారు లేదో. ప్లీజ్ ప్లీజ్ తీసుకోరా. ప్లీజ్. పెళ్ళికి నీ బండి మీద అలాగే బాబు, వస్తాను. బాబాయ్ లేట్ గా క్షమించి బాబాయ్. ఇచ్చేస్తే ఈ అవతారంలో తగలంటారేంట్రా? తాంబూలాలు ఇంకా పుచ్చుకోలేదా? అంటే మా వదిన గారి దగ్గర ఉన్నాయన్నమాట. హలో వదిన గారండి. వదిన. మా తాంబూలాలు మాకు ఇచ్చేస్తే
వీళ్ళేనని జెమ్స్ అది కదమ్మా. దయచేసి మీరు మాట్లాడకండి. ఆ రోజు ఏమన్నా వీళ్ళని లక్ష్మణులు అన్నావా? రాముడికి ఇలాంటి తమ్ముళ్ళుంటే ఆ రావణాసురుడి కంటే ముందు తన తమ్ముళ్ళు చెప్పేవాడు. ఆడాళ్ళు కడుపులు చేసే మగాళ్ళని నమ్ముతారు, కన్విన్స్ చేసే మగాళ్ళని నమ్మరా? నిజమే మరి. కడుపులు చేసిన మగాళ్ళని కాళ్ళు పట్టుకుని కన్విన్స్ చేస్తే కనీసం గుడ్డ కరిగి మనసు మార్చుకుంటారు. కానీ ఆ దేవుడే దిగి వచ్చినా నీ తాగుపోతు తమ్ముళ్ళు మాత్రం లేదు. అమ్మ దేవి, అంత మాట అనుకోక. ఏదో పిల్లలు తొందరపడి చాలా ఆపండి. పెళ్లి పెటాకులు లేని పెద్ద మనిషి నువ్వు, ఆర్థిక లేని ఇల్లు మీది, పెళ్లి పేరటానికి విలువ తెలియని బ్రతుకులు మీవి. అసలు నిశ్చితార్థానికి అర్థం తెలుసా మీకు? సగం పెళ్లి అయిపోయినట్టే. దీనికి ఇలా వచ్చిన తాగుబోతులు రేపు పెళ్ళయ్యాక నా చెల్లెల బ్రతుకులు ఏం చేస్తారో తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమండి, నేను వీళ్ళను అక్కలా పెంచలేదు, అమ్మలా పెంచాను. వాళ్ళకేదైనా కష్టం వస్తే కన్నీళ్ళు వచ్చేది నాకండి. అలాంటిది వీళ్ళకిచ్చి నా చెల్లెలు ఎలా పెళ్లి చేయగలను? అంతెందుకండి, మీకే కూతుళ్ళుంటే ఈ పరిస్థితిలో పర్వాలేదులని పెళ్లి చేస్తారా? చెప్పండి. ఎప్పుడో ఒకసారి తాగడం తప్పేమిటి? ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు, అది ఫ్యాషన్, కల్చర్ అని స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు చెప్పండి. నిశ్చితార్థానికి తప్పు తాగి రావడం ఫ్యాషనా? అందరి ముందు ఒళ్ళుపై తెలియకుండా పడిపోవడం కల్చరా? ఇలాంటి వాళ్ళకి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే వాళ్ళకి కొంచెం విషయం ఇచ్చి చెప్పేడు నయం. కనీసం చచ్చేలా సుఖపడతారు వాళ్ళు. అమ్మ, అక్క, ఆలి ఏ ఆడదిక్కు లేని అలాగా మనుషులు మీరు. వీళ్ళలో ఏ ఒక్కరున్నా ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. వెళ్ళి మనుషులా ఎలాగో బ్రతకలేని నీ తమ్ముళ్ళని కనీసం మాట మీదైనా బ్రతికేలా చూసుకో. తాగొచ్చి 10 నా పరువు తీస్తారా? నలుగురులో నన్ను నవ్వులు పాలు చేయాలని చూస్తారా? అసలు మీరు చూడండి. బాబాయ్, నా మీద నీకే మాత్రం గౌరవం నా వదిలిపెట్టావు. ఇన్నేళ్ళు ఏది కాదనకుండా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి అడిగాను, తాగరని మాట ఇవ్వండి అని. నా పుట్టినరోజు నాడు నా మీదే ఒట్టేసి తాగరని చెప్పారు. ఆ ఒట్టుగా అర్థం ఉండో తెలుసా? మీరు తాగితే నేను చచ్చానని. అయినా మీరు తాగొచ్చారంటే ఈ అన్నకు మీరు ఇచ్చిన విలువ ఏమిటో అర్థమైందిరా. లేవండ్రా, ఈ అన్నయ్య చచ్చాడు అనుకుని పొండ్రా బయటికి. అలా పీల్చే అర్హత మీకు లేదురా. గెట్ అవుట్. నా తమ్ముడుగా కాకుండా మీరు ఒక్క పైసా కూడా సంపాదించలేరని, నా పేరు చెప్పుకోకపోతే మీకు పిడికి అన్నమైన పుట్టదని, నేను లేకపోతే మీరు ఎందుకు పని కాని దౌర్భాగ్యం అడుగుతుంటారని మీకు తెలియాలరా. చూపించారు. ఆగండ్రా, ఆగండ్రా, అన్నయ్యతో నేను మాట్లాడతాను. రే రాజా, ఏంట్రా నువ్వు చేసిన పని? వాళ్ళని గొడ్డును బాధినట్టుగా బాధి మెడబెట్టి బయటికి గెంటేస్తావా? అసలు పిల్లల్ని పెంచడం ఎలాగో తెలుసంటారా నీకు? తల్లిలా ప్రేమించాలి, అవసరాన్ని బట్టి తండ్రిలా దండించాలి. ప్రేమించినంత కాలం వాళ్ళు పనికి మనోళ్ళ తయారవుతున్నా నేను తిరిగిపెట్టుకోవటం, దండించాల్సి వచ్చినప్పుడు ఒక్కసారిగా చావు కొట్టి బయటికి గెంటేయటం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారా? ఎక్కడికి పోతారా? మాట్లాడవే. నువ్వేమీ అడగట్లేదే. వయసులో చిన్నవాడివి గనక బాబాయ్లా పై కనకపోయినా మనసులో తిట్టుకుంటున్నావు కదూ. అది కదరా అబ్బాయి. నిజం బాబాయ్, తప్పు నాది. కన్నవాళ్ళు పోయారన్న విషయం కూడా తెలుసుకోలేని పసి వయసు నుంచి వాళ్లకు కన్నీళ్లు రాకుండా, కష్టాలు తెలియకుండా, తల్లిదండ్రులు లేని లోటు కూడా రానికుండా పిచ్చి ప్రేమతో అతి గారాబం చేశాడు. అది నా తప్పే. ఆ తప్పుకు ఫలితంగా వాళ్ళని ఒక్కొక్క దెబ్బ కొట్టినప్పుడల్లా నేను 100 దెబ్బల బాధను అనుభవించాను బాబాయ్. వాళ్ళ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే
నా కంట్లోంచి రక్తం కారేది. అలాంటిది వాళ్ళని రక్తం కారేలా కొట్టానంటే నా మీద పంతంతో వాళ్ళు బాగుపడతారని, నా మీద కోపంతో నాకంటే గొప్ప వాళ్ళు అవుతారని. బాబాయ్, ఏమైనా ఇది వాళ్ళ మంచిగా జరిగింది. వాళ్ళు శరీరాన్ని గుడ్డం చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. వయసులో పెద్దోన్నైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా చిన్న ఎదవనరా నేను. నన్ను క్షమించరా. గొడ్డును బాదినాడు బాదిలా బయటకి ఎంటేస్తాడని కల్లో కూడా అనుకోలేదురా. ఇంతకాలం ఎంతో ప్రేమించిన వాడు. ప్రేమ నిజంగానే ప్రేమ ఉన్నోడైతే ఇలా కొట్టి బయటికి గెంటాడు. తమ్ముళ్ళు తను బాగా చూసుకుంటున్నారని అందరూ అనుకోవడం కోసం అలా నటించాడు. అనే కూడా సర్లే, ఇప్పుడు మనమే చేయాలో ఆలోచిద్దాం. ఏముంది, మనం తలుచుకుంటే మన చదువులు తగ్గ మంచి ఉద్యోగం వచ్చింది, దర్జాగా బతకచ్చు. అవును, కరెక్ట్ రా. లతా గీతను కూడా మనతో పాటు తీసుకెళ్లిపోయి సెపరేట్ గా హ్యాపీగా ఉందాం. మనం గొప్పలం అయిన తర్వాత మనం ఏంటో అన్నయ్యకి చూపిద్దాం. పద పద. చెప్పేది దండం పెడతాను, చెప్పేది విను. మీరు వచ్చినట్టు మా అక్కకి తెలిస్తే మమ్మల్ని ఇద్దరిని చంపేస్తుంది. ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోదామని వచ్చాం, కానీ ఒంటరిగా కాదు, మీతో కలిసి. ఏంటి మీరు అనేది? మా అక్కకి తెలిస్తే? ఇంకా అన్నయ్య అక్క అనుకుంటే మన ప్రేమకు అర్థమే లేదు. మమ్మల్ని నిజంగానే ప్రేమించిన వాళ్ళైతే మాతో రండి ప్లీజ్. మేము ఇలా ఉన్న పళంగా వస్తే మనం ఎలా బతకగలం? ఎలా బ్రతకడం అనేది కాదు, ఎలా బయటపడాలో ఆలోచించండి. కమాన్. అది కాదు, దానికి నేను ఏం చెప్పేది మాట్లాడుతున్నా? విను. చెప్పేది రండి. విను, గోపి. మీరు మీ ఇష్ట ప్రకారమే బయట పెడుతున్నారా లేక వీళ్ళు బలవంతంగా లాక్కెడుతున్నారా? అది కాదు సార్. షటప్. మీరు చెప్పండమ్మా. అది ఇంకా ఆలోచిస్తారంటే ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అర్ధరాత్రి పూట ఆడపిల్లలను లేపుకుపోవాలని చూసే మీలాంటి రాస్కెల్స్ ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మేడం, మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఓ ఏడాది పాటు బయటికి రాకుండా చూస్తాను వెళ్ళని. సార్ షటప్. పంపులు ములుగుతున్నాయి సార్. ఏం వరద వచ్చిందా? కాదు సార్, వీళ్ళిద్దరూ ఆ లారీ ఓనర్ రాజారాం గారి బ్రదర్స్. వాట్? ఆయన చాలా మర్యాదస్తురయ్యా. ఐ నో హిమ్ వెరీ వెల్. అందుకే సార్ ఒకసారి ఈ విషయం ఆయనకి చెప్పి అరెస్ట్ చేస్తే బెటర్. అయితే ఫోన్ చేసి. ఓకే సార్. హలో, రాజారావు మాట్లాడుతున్నాను. ఇదిగో సార్. హలో, రాజారాం గారా? నమస్తే, నేను సిఐ రాజును మాట్లాడుతున్నానండి. దేవి అనే ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ని లేపుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇద్దరు వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చారు. తీరా చూస్తే వాళ్ళు మీ బ్రదర్స్ అని తెలిసింది. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ నా బ్రదర్సే కావచ్చు, కానీ నన్ను చూసి వాళ్ళ తప్పులు క్షమించకూడదు. అలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో అదే పనిష్మెంట్ వెలికి పడాలి. మీ బ్రదర్స్ అని క్షమించండి. అలాగే సార్. ఏమన్నారు సార్? ఆయన ముఖం చూసి వీళ్ళని వదలొద్దన్నారు. కేసు పెట్టి లోపల తోయమన్నారు. సొంత అన్నయ్య వీళ్ళ గురించి ఇలా అన్నాడంటే వీళ్ళెంత లోఫర్స్ అర్థమవుతుంది. హలో హలో, నా తమ్ముడు చేసింది తప్పే కాదన్ను, కానీ దాని కారణంగా వాళ్ళని జైలుకు పంపితే నేరస్తుడే మచ్చతో వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి వాళ్ళ మీద కేసు విత్డ్రా చేసుకుంటే ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది మేడం? నేను కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ. లోకంలో ఇలాంటి అన్ని ఎక్కడ ఉంటాడు రా? తమ్ముడు అని కూడా చూడకుండా మనల్ని జైల్లో పెట్టేసిమంటాడు రా. రేయ్, మనం బాగా కష్టపడి డబ్బు సంపాదించి ఆయనకి మన లెవెల్ ఏంటో చూపిద్దాం. ఆయన జగతలా ఉంచు. నా కడుపులో టైప్ నొప్పి స్టార్ట్ అయిందిరా. నీకు ఇప్పుడు వచ్చిందా? నాకు ఒక గంట క్రితం వచ్చి అలా సెటిల్ అయింది. విచిత్రంగా లోపల ఏదో పీకుతున్నట్టుందిరా. అదేంట్రా, ఇద్దరికి ఒకేసారి ఒకేలాంటి నొప్పి రావటం ఏంటి? బ్రదర్స్ కదరా. ఆకలి వల్లే నొప్పి డెవలప్ అయిందని నా డౌట్ రా. అవునరా, ఫుడ్ తిని 2 రోజులు అయింది కదా, అందుకని నొప్పి అయి ఉంటదిరా.
శరీరాన్ని గురి చేసుకుని నానా చాకరీ చేసి కష్టపడాలి. అప్పుడే సుఖం విలువ తెలుస్తుంది, జీవితానికి అర్థం తెలిసి వస్తుంది. అబ్బాయి తిండి తిని 2 రోజులు అయింది, భోజనం చేద్దు గనరా. నాకు ఆకలి కాలేదు. ఎన్నాళ్ళని తినకుండా ఉంటావురా? ఈ షెడ్ లో ఈ కార్ రిపేర్ చేయించడం? నో, వేరే షెడ్కి వెళ్దాం. అరే సార్, గుడ్ మార్నింగ్ సార్. మీరేం అనుకోనంటే ఒక విషయం, పోస్టర్ చూసి సినిమాని, అట్టను చూసి పుస్తకాన్ని, డ్రెస్ చూసి మనిషిని, షెడ్ చూసి రిపేర్ ని అంచనా వేయకూడదు సార్. ఈ కార్ ని షోరూమ్ కండిషన్ లో తయారు చేస్తాం. తీరా బానెట్. ఎక్స్క్యూజ్ మీ, తప్పకండి. తీరా. ఆ 14 ఇరా. ఎందుకో ఆ బ్యాటరీ చూడు. పెట్రోల్ పంప్ చెక్ చేయరా? చూస్తున్నా. దగ్గర టెక్ చేసావా? ఓకే, స్టార్ట్ చేసి చూడండి సార్. వండర్ఫుల్. ఇంత ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా చేశారు. ఇంతకుముందు ఎక్కడైనా పని చేశారా? ఎంతవరకు ఎక్కడ చేయలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ లో మేము స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాను సార్. ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యి ఈ పని? ఏదో మా టైం సరిగా లేక సార్. ఓ, మై సింపతి సార్ విత్ యూ. ఎనీవే, రేపు నన్ను ఒకసారి ఆఫీస్లో వచ్చి కలవండి. ఎండి గారు రూమ్ ఎక్కడ? వైట్ క్యాబిన్. థ్యాంక్ యూ. Send an email to the Ministry of Industries, okay? Okay, I will catch up later. మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. Congratulations. దేనికి సార్? మీరెవరో ఇప్పుడే తెలిసింది. రాజారాం తమ్ముళ్ళేండి, మీ స్వశక్తితో పైకి రావాలనుకుంటున్న మీ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ, come to my cabin. Yes, sir. సెక్రటరీ సార్, ఇవాళ నుంచి వీళ్ళిద్దరిని మన మోడల్ డిజైనింగ్ సెక్షన్ లో ఇంజనీర్స్ గా అపాయింట్ చేస్తున్నాను. ఆర్డర్ టైప్ చేసి తీసుకురండి. అలాగే వీళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోండి. ఎస్ సార్. సార్, ఎంత ప్రయత్నించినా జాబ్స్ దొరకని రోజుల్లో పిలిచి పెద్ద ఉద్యోగులు ఇచ్చిన మీ రుణం ఎలా తెచ్చుకోలో? సింపుల్, కష్టపడి పనిచేసి. ప్రస్తుతానికి మీకు ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు జీతం. మీ టాలెంట్, మీ స్కిల్ కంపెనీకి ఉపయోగపడ్డాక మీకు వెహికల్, ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. వాట్ బాబాయ్, ఆ ఎర్రి చూపులేంటి? ఈ కారు మా జోరు చూసా. ఇప్పుడు మేము ఎవరనుకుంటున్నారు? రంగారావు మోటార్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్స్. నెలకి 10,000 జీతం. కంపెనీ కార్ కూడా ఇచ్చింది చూడు. బాబాయ్, ఈ సూటు బూటు ఎలా ఉందో చెప్పు. దసరా ఎలాగా ఉన్నాయి? జోకులు ఆపు. రూపాయి కూడా సంపాదించలే ఉన్న వాళ్ళకి చెప్పు, వేలకు వేలు సంపాదిస్తున్నామని. నీ లెవెల్ కూడా పెరగాలంటే మాతోరా, కంపెనీలో ఒక ఉద్యోగం పడేస్తాం. నాకు ఈ లారీ లెవెల్ సార్లేనైనా చిన్న పెద్ద మర్చిపోయా. పై లెవెల్ మాకొద్దు. తమరు ముందు కారు వెనక్కి తీయండి. కారు వెనక్కి తీయాలా? ఇది బోరి డీజిల్ లారీ కాదు, పెట్రోల్ తో నడిచే ఏసీ కార్ అమ్మా. లారీలు తుడుచుకుంటూ లారీ నడిపే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఈ కారు సంగతి? ఆ డబ్బా లారీ వెనక్కిది. డబ్బానా అబ్బా? ఈ డబ్బా లారీతో డాష్ కుట్టారంటే మీ బాక్సులు బద్దలవుతాయి. ఇచ్చిన పోతే చాలు కానీ కారు పక్కది. చూసావురా అబ్బాయి,
కోతులి కొబ్బరిగా దొరికినట్టు ఆ కారు దొరికేసరికి ఒళ్ళు పోయి మర్చిపోయి. లేదు బాబాయ్, ఉద్యోగం వచ్చిందని మంచి పొజిషన్ లో ఉన్నామని మనకి చెప్పుకోవాలని వాళ్ళ తాపత్రయం. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా కోపడుతున్నాం. ఏమైనా నా తమ్ముడు జంప్స్ బాబాయ్, జంప్స్. ఏంటి గురుగారు, బిల్ తెచ్చమంటారా లేకపోతే మంచి డాన్స్ ప్రోగ్రామ్ చూసి వెళ్తారా? అలాంటి నాకు ఇష్టం ఉండదు, బిల్లు తీసుకురా. సర్లేండి, ముందు అందరు ఇలానే మాట్లాడతారులేండి. డాన్స్ అంటే డాన్స్, నా అలాంటి డీసెంట్ ఫిల్మ్ పట్టుకో. నువ్వా మరి కాక ఏంది డీసెంట్ డీసెంట్ అంటున్నా? డీసెంట్ అంటే మళ్ళా ఉండాలమ్మా. ఎట్ట ఉంది మన గెటప్? ఏంటి గెటప్? ఆకురడుల చీప్గా. చీప్ ఏంది చీప్? మాస్ అమ్మా, మాస్. అదే మనల్ని ఈ లెవెల్లో నిలబెట్టింది. కావాలంటే అడుగు, ఎవరైనా చెప్తారు. చెప్పండి అయ్యా. ఏంటి చెప్పేది? రౌడీ వేషాలు వేయడం మాస్ అట మాస్. ఏంది గొనుక్కుంటున్నా? ఏయ్, ఇక్కడ కాలింది తెలుసా? ఇక్కడ నాకు కాలుతుంది. మీరు మీ బ్రదర్స్ బాగానే ఉన్నారు, నన్నే ఎండ కడుతున్నారు. వాసన చూసి అన్నాళ్ళయింది. వాసన ఏంటి? వాసన చిచి చిచి ఉంది. ఇదిగా మండపేట నుంచి మంచి జమాలకుడి దిగింది. ఇక్కడ చొక్కేసి అక్కడ చుక్కతో చిందేస్తే ఉంటది. దాదా అలాంటివంటే నాకు చిరాకు. ఆ నక్కలే వద్దు బాబాయ్. బయలుదేరు బయలుదేరు. వదిలే. ఎక్కడికి వెళ్తావు? రారా, నేను రాను. నేను రాలే. ఎట్ట రవస్సు పడిపోతాను. వదలరా, రావరా. నేను రానంటే రామంటుంటే రాను. నేను రానంటే రాను. వదులుతావా లేదా? నేను రాను. లేదా వదులు. వదులుతావా? మన లారీలో రాజారాం సూపర్ మ్యాన్ లాగా అలా గాల్లో తెలిపోతున్నాడు. మంది ఎక్కువ అలా తెలిపోతున్నారంటే. మన దగ్గర ఉంది కదా నికార్సైన మందు, మనం తెలిపడం. ఇప్పుడు నువ్వు ఈత చెట్టు, నేను సూపర్ మ్యాన్. రమ్మంటుంటే తుమ్మ చేయపోతాడు. వదులు. రానంటావు. నేను ఆడుకుంటా, నువ్వు చూసుకో. ఫ్రీ షో. మరి కంట్రోల్ లేకుండా పోతున్నావు. యూజ్లెస్. నువ్వే యూజ్లెస్ ఫెలో. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజారాం. నమస్తే సార్. మీ గురించి చాలా విన్నాను, ఫస్ట్ టైం మీట్ చేస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్పి వెళదామని. దేనికి? మా తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఓ దారి చూపించినందుకు. లుక్ మిస్టర్ రాజారాం, నేను జాలిపడో దైదలచో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ టాలెంట్ చూసి, వర్క్ చూసి ఇచ్చాను. రియల్లీ దే ఆర్ జెమ్స్. జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఓకే. తక్కువ ఖర్చుతో ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సరిపోయేలా కార్ డిజైన్ చేశారు. ఈ మిడ్ సెగ్మెంట్ లో కార్ల కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. కారణం ప్రైస్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, మైలేజ్ ఎక్కువ. అలా డిజైన్ చేశారు మీ తమ్ముళ్ళు ఈ కార్ని. సార్, ఈ కారు మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది? త్వరలోనే తీసుకురావాలనుంది. ముందుగా మోడల్ తయారు చేసి అప్రూవల్ కి గవర్నమెంట్ కి పంపించాలి. ఇనీషియల్ క్యాపిటల్ 5 crores అవుతుంది. నా దగ్గర 3 crores ఉంది. ఇంకో 2 crores బ్యాంక్ ద్వారా లోన్ ట్రై చేస్తున్నాను. మీకు తెలియదే ఉంది, బ్యాంక్ లోన్ ఇస్తే పర్వాలేదు, లేకపోతే కష్టం అవుతుంది. సార్, మీకు అభ్యంతరం లేకపోతే ఆ 2 కోట్లు నేను ఇస్తాను. మా తమ్ముళ్ళని మీ పార్ట్నర్స్ గా చేసుకుని ఈ కారు బయటకు వచ్చేలా చూడండి. అంత డబ్బు మీరిస్తారా? అవును సార్. నాకున్న 40 లారీలు, ఇల్లు, లారీ ఆర్డు స్థలం అవన్నీ అలాగే నమ్మి ఏదో రకంగా డబ్బు తీసుకొచ్చిస్తాను. నా లైఫ్ లో నాకున్నది ఒకటే కోరిక సార్. నా తమ్ముళ్ళు ఎవరూ సాధించలేని సాధించాలని, అందరూ మెచ్చుకునే లెవెల్కి ఎదగాలని. వాళ్ళ కోసం నేను ఎవరే చేస్తాను సార్. ఈ డబ్బుకు సంబంధించిన లావాదేవీలు మన ఇద్దరి మధ్య ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మా తమ్ముళ్ళకి తెలియకూడదు సార్. ప్లీజ్ సిట్ డౌన్. మీరు డిజైన్ చేసిన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ లో మీరు 25% పార్ట్నర్స్. నమ్మలేకపోతున్నాం సార్. ఏం చూసి మాకు ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు సార్? మీ స్కిల్ అండ్ టాలెంట్ చూసి.
మీరు తనఖా చేసిన ఆస్తిని జప్తు చేసి సేట్ చందులాల్కి ఇప్పించవలసిందిగా కోర్టు ఆర్డర్ అయింది. సేట్జీ, రాసుల కాగితాల ప్రకారం ఇక నుంచి అన్ని మీ సొంతం. తీసుకువెళ్ళండి. అబ్బాయి అబ్బాయి చూడరా అబ్బాయి, ఏంట్రా ఇది? ఏంటబ్బాయి ఇది? కొంప గుడు లేకుండా ఉన్నదంతా తమ్ముళ్ళు దృష్టికానికి పోగొట్టుకున్నాం. బాబాయ్, ఈ నెల నా కష్టం, నా సంపాదన అంతా నా తమ్ముడు కోసం నీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళ కోసం వదులుకున్నాను. నిజమేరా, కానీ అన్ని పోగొట్టుకుని నువ్వు ఇప్పుడు ఎక్కడుంటావు? ఏమైపోతావు? చేతిలో ఓ స్పానర్తో, గుండెలో ఓ లక్ష్యంతో, మనసులో ఓ పట్టుదలతో ఓ చిన్న మెకానిక్ షెడ్ లో బతుకు ఆరంభించిన వాడిని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. అబ్బాయి బాబాయ్, మర్చిపో, పూర్తిగా మర్చిపో. జరిగింది మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించడమే జీవితం. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. చూడలత, మాద నుంచి విడిపోయిన కొద్ది రోజుల్లోనే మేము ఎవరు ఊహించే స్టేజ్కి వచ్చాం. ప్రొఫెషనల్స్ గా పైకి వచ్చిన మేము ఇక పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అవ్వాలనుకుంటున్నాం. మీరు ఓకే అంటే, కానీ మా అక్కకి తెలియకుండా ఇంకా అక్క అక్కను కూర్చుంటే జీవితంలో అదృష్టాన్ని మిస్ అవుతారు. అయినా అనుకున్న దానికంటే ఎక్కువ గొప్పలం అయ్యాం కదా. వీళ్ళు చెప్తున్నది నిజమేనే. ఇప్పటికైనా మీ జీవితాల గురించి ఆలోచించి ఒటేషన్కి రండి. మార్కెట్ లో మా కార్ సక్సెస్ అయినందుకు రేపు పెద్ద పార్టీ ఉంది. ఒక నిర్ణయం తీసుకొని మీరు అక్కడికి వస్తే ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ హావ్ డ్రింక్స్. ఫ్రెండ్స్, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి ఉదాహరణ ఈ యంగ్ డైనమిక్ ఇంజనీర్స్. ఇవాళ ఇండియన్ రోడ్స్ మీద 1 లీటర్ డీజిల్ తో 30 కిలోమీటర్లు తిరగల భారత్ కారును తయారు చేయడం అనేది నిజంగా వీళ్ళ ప్రతిభే. ఇటువంటి ప్రతిభని గౌరవించడం మన ఆంధ్రుల సంస్కారం. సో గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. ఈ పార్టీలో మరో విశేషం ఉంది. వీళ్ళు ప్రేమించిన లతా గీతలతో వీళ్ళ ఎంగేజ్మెంట్ జరగబోతోంది. So I request the pretty girls to come on to the dance. Friends, let us celebrate the event. Enjoy yourselves. వదిరా, మన ఫ్రెండ్స్ వెళ్తాం. హలో, ఏంటమ్మా ఇది? కనీసం నాతో ఒక మాట నిండా చెప్తే ఏం చేసేదానివి? ఈసారి కూడా చెడగొట్టేదానివా? నీ పెళ్ళయ్యేదాకా ఆగాలనుకున్నావు, కానీ ఇప్పట్లో నువ్వు పెళ్లి చేసుకునేలా మాకు అనిపించలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా పెళ్లిళ్ళు చేయడం లేదనే బాధ నీకుందో లేదో గాని మాకుంది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అమ్మే బతుకుంటే ఇంకా మా పెళ్లిళ్ళ గురించి ఆలోచించకుండా ఉండేదా? అంటే అంటే నేను మీ గురించి ఆలోచించలేదా? నీలాగా పెళ్లి పెట్టాకు లేకుండా ఉండడం మా వల్ల కాదు. ఆడపిల్లకి చిన్నతనంలో తండ్రి అండ, వయసు వచ్చాక భర్త సహచర్యం, వృద్ధాప్యంలో పిల్లల నీడ కావాలన్నారే గాని ఎక్కడా తోబుట్టుల తోడు కావాలనలేదే. నిజమేనమ్మా, ఇప్పుడు మీకు కావాల్సింది అక్క అండ కాదని అర్థమైపోయింది. కానీ మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి, చదువు సంస్కారాలు నేర్పించడానికి మాత్రం ఈ అక్క కావాల్సి. నువ్వెన్నైనా చెప్పక్క, ఆడది చేరాల్సిన చోటు భర్త ఒడి, పొందాల్సింది భర్త ప్రేమ. అవునే, ఆడదానికి ఎన్ని బరువు బాధ్యతలున్నా చివరికి చేరాల్సింది భర్త దగ్గరికేనని నాకు గుర్తు చేసి నా కళ్ళు తెరిపించారు. అసలు అసలు మీరింత గొప్పవాళ్ళయ్యారని నాకెప్పుడు తెలిసిందమ్మా. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఏంటమ్మా ఇలా వచ్చావు? రాజారాం గారు ఎక్కడ? చూస్తుంటే తెలియట్లేదమ్మా. అతనే కాదు, అతనికంటూ కూడా ఏమీ లేదు. ఏంటి మీరనేది? కొన్ని మిగుల్చుకోవాలంటే కొన్ని వదులుకోవాలమ్మా. కానీ మా రాజా
ఏమీ మిగిల్చుకోకుండా అన్నీ వదులుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఆస్తి అంతస్తులు అన్నీ తమ్ముళ్ళ కోసం అన్ని వదిలేశాడమ్మా. మనలాంటి వాళ్ళని దాన్ని త్యాగం అంటాం. మా రాజా ఏమో తమ్ముళ్ళ మీద ప్రేమ అంటాడు. అన్నగా వాళ్ళని పైకొచ్చేట్టుగా చేసి నాన్న వాళ్ళు లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారండి? సార్ మిగిలిన ట్రిప్ లో లంచ్ వేస్తాను ఓనర్ చెప్పి నువ్వు భోజనం వచ్చాయి వెళ్ళు. ఓకేనండి. ఎలా ఉన్నారు? దేని క్యారియర్ తీసుకొచ్చారు? ఈ రోజు మీ పుట్టినరోజా? మనసును చంపుకుని ఒక మనిషిగా పుట్టినరోజు, అక్కగా చచ్చి ఓ ఆడదానిగా పుట్టినరోజు. ఏంటండి అసలేం జరిగింది? మీ తమ్ముళ్లతో నా చెల్లెల నిశ్చితార్థం జరిగిపోయింది. అంతే కదా, అసలు వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయాలి మనమే కదా అనుకున్నాం. దానికి సంతోషించాలి కానీ ఇలా వరి అవుతారా? భలేవరే, రండి కూర్చోండి, భోజనం చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం. క్యారియర్ విప్పకుండానే వాసన గుమగుమలాడిపోతున్నాయి. ఏం తెచ్చారేంటి? మనసులో అంత బాధ ఉండి కూడా ఎలా మామూలుగా ఉండగలుగుతున్నారు? ఎందుకు ఉండకూడదు? అసలు నాకు బాధ అంటూ ఏమీ లేదే. చూడు దేవి, నిజంగా మనం వాళ్ళని ప్రేమించే వాళ్ళమే అయితే వాళ్ళ నుంచి మనం ఏమీ కోరుకోకూడదు. వాళ్ళు ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి అని ఆశించినప్పుడే మనకి నిరాశ ఎదురవుతుంది. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరుంటుందంటారు. మన పేరు మీద ఉన్న ప్రతి మెతుకుని ముద్దుగా చేసి వాళ్ళ నోటికి అందించామే. అలాంటి మనకు కనీసం ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదు వాళ్ళకి. పొరపాటు దేవి, వాళ్ళని ప్రేమించే హక్కు మనకుంది, అంతేగాని మమ్మల్ని ప్రేమించండి అనే అధికారం మనకు లేదు. కావచ్చు, కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆడది చివరికి చేరాల్సిన మజిలీ భర్త ఒడేనని, పొందాల్సింది భర్త ప్రేమేనని వాళ్ళు నాకు నీతులు చెప్పారు తెలుసా? వాళ్ళు ఆ మాట్లాడుతుంటే నాకు జీవితంలో ఒంటరిదాన్ని అయిపోయింది. దేవి ఊరుకో. తుడుచుకో, సరిపోదు, ఈ సరిపోద్ది. లేకపోతే ఏమిటి? నేను ఉండగా నువ్వు వంటదని ఎలా అవుతావు? అంటే నేను నీకేం కానా? మీ చెల్లెలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, లేకపోతే నాకు ఈ ఛాన్స్ రాదుగా. లోకంలో కొంతమంది మనుషులు పోగొట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు దురదృష్టవంతులు. డబ్బు పోయినా పర్వాలేదు, మనుషుల్ని సంపాదించుకోవటమే ముఖ్యం అనుకునే నీలాంటి వాళ్ళే అదృష్టవంతులు. కరెక్టేనండి. వాట్ బాబాయ్, వదిన్ గారు మీరు సంచులు మోసుకుంటూ రోడ్డు మీద పడ్డారు. కనిపించట్లేదు. కొంపకు కావాల్సిన సరుకులు కొనుక్కొని రిక్షాలు ఆటోలు ఎక్కితే ఖర్చు అని నడుచుకుంటూ పోతున్నారు. అన్నట్టు మీ చెల్లెళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇద్దరు చెరొక కారులో సెల్ఫ్ డ్రైవింగ్ లో తిరుగుతున్నారు. దానికి కారణమైన మమ్మల్ని మీరు లాకప్ లో పెట్టించాలనుకున్నారా? మీకు తోడా మహానుభావుడు రాజారాం గారు తమ్ముళ్ళని కూడా జాలి చూపకుండా మమ్మల్ని జైల్లో పెట్టమన్నారు. ఆయన గారు ఎందుకు పనికిరామని తన్ని తరిమేసిన మనం చూడరా ఎలా ఉన్నాము. బ్రహ్మాండమైన కారు, కాస్ట్లీ లివింగ్, రిచ్ హౌస్. వదిన్ గారు, మీ చెల్లెలు కట్టుకునే చీర కాస్టు మా అన్నయ్య నెల జీతం కంటే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రయోజకులై పైకి వచ్చినందుకు చాలా సంతోషం నాన్న. మనం వెళ్దాం పదమ్మా. హలో వదిన గారు, మా గురించి మా అన్నయ్యకి చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూసినందుకు చంపలేసుకోమని చెప్పండి. పెద్దవాడు నేను పొగరుగా పోజ్ కొట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు బుద్ధి తెచ్చుకోమని. బిజినెస్ లో దెబ్బతిని ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డును పడ్డాడంటగా షెల్టర్ లైక్ ఏడుస్తుంటే మా దగ్గరకు వచ్చి బతిమాలకమో చెప్పండి. మా ఆటో హౌస్ లో పడుంటానికి పర్మిషన్ ఇస్తాం. ఫుడ్ లేక అడుక్కునే పరిస్థితి వస్తే వచ్చి మా కాళ్ళ మీద పడి బ్రతిమాలమానండి. మీ గురించి ఆయన తెలుసుకోవడం కాదురా, ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యే పరిస్థితులు నాకు ఫోన్ చేసి మీరు బయటపడడానికి కారణం ఎవరు తెలుసా? మీ అన్నయ్యరా. మీరు సాధించింది, సంపాదించింది మీ గొప్పతనమని ఎగిరెగిరి పడుతున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా? ఉన్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టేసి ఆ డబ్బా రంగారావుకి ఇచ్చి ఆ వ్యాపారంలో మిమ్మల్ని భాగస్వాములు చేశాడు. అందుకే మీకు ఇంత హోదా అంతస్తులు వచ్చారా? మీరు తినే తిండి, ఊరేగే కార్లు, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు ఏవి కూడా మీ ప్రతిభ కాదు. అంతే మీ అన్నయ్య పెట్టిన భిక్షరా భిక్ష.
విశ్వాసం లేని మీకోసం ఏది ఆశించకుండా మొత్తం త్యాగం చేసిన దేవుడు రా ఆయన. ఒరేయ్, ఇక ముందు ఆయన గురించి ఒక్క మాట అన్నా తను ఊరుకోవచ్చావో గాని నేను మాత్రం మీ ప్రాణం తీస్తాను. ఎందుకో తెలుసా, తాళి కట్టకపోయినా ఆయన నా భర్త గనక. బాబాయ్ వదిన చెప్పింది నిజమేనా? అన్నీ మా కోసం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడా? ఆడు మీకోసం ఆస్తే కదరా, అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు. కానీ మీరే అంత అర్హత లేని ఎదవరు. ఆయన ఉన్నారో లేరన్నమాట అలా ఉంచి ముందు మీరు కార్ కేసి ఇచ్చి బయటకు వెళ్ళండి. నువ్వెవడరా ఇవన్నీ చెప్పడానికి? ఏంటి ఇంత ఆవేశంగా వస్తున్నారు? ఏం జరిగింది? మిస్టర్ రంగారావు, మా స్కిల్ చూసి మా టాలెంట్ చూసి మా పార్ట్నర్షిప్ ఇచ్చానన్నావు, కానీ మా అన్నయ్య ఇచ్చిన డబ్బు పుచ్చుకొని మమ్మల్ని వదిలించిన మాటలు చెప్పావు, అవునా? అవును, ఆ డబ్బు చేతికి అందడం వల్లే మిమ్మల్ని పార్ట్నర్స్ అన్నాను. అంతేగాని మీ బోడీ టాలెంట్ స్కిల్ చూసి కాదురా. మీకంటే తెలివైన వాళ్ళు ఆంధ్రదేశంలో అడుగు తింటూ ఉంటే మిమ్మల్ని నేను ఎందుకు నెత్తికెక్కించుకున్నాను అనుకుంటున్నారు? రాస్కెల్, మా అన్నయ్య ఆస్తి అంతా పోగొట్టుకొని రోడ్డు మీద పడడానికి కారణం నువ్వే. మర్యాదగా డబ్బంతా తిరిగి వెనక్కిచ్చే, లేదంటే ఇవ్వడం కోసం కాదురా, ఇన్నేళ్లు ఎదురు చూసి పథకం వేసింది. ఎందుకు? అడిగే అర్హత మీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అన్నయ్య నాకు డబ్బిచ్చినట్టుగా ఏ సాక్ష్యం లేదు. మీ మీద ప్రేమతోనూ నా మీద నమ్మకంతోనూ నాకు అనుకూలమైన అన్ని డాక్యుమెంట్స్ మీద మీ అన్నయ్య సంతకం చేశాడు. కళ్ళు నెత్తికెక్కిన మీ చేత నాకు కావలసిన సంతకాలన్నీ ఎప్పుడో చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నుంచి ఈ కంపెనీకి మీకు ఎటువంటి సంబంధం లేదు. గెట్ లాస్ట్! మమ్మల్ని మా అన్నయ్యని మోసం చేస్తావా? చంపేయండి. అందుకేం కాదు, దగ్గరకు వచ్చాం. ఎవరండి మీరు? డాక్టర్, ఇలా లోపల రాకూడదు. వాళ్ళ తమ్ముడు సార్. అయితే కావచ్చు. ప్లీజ్ కమ్ ఆన్. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓకే, మరేం ప్రమాదం లేదు. మా శాశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం సార్. వాళ్ళకి ఎదురైతే నేను తట్టుకోలేను సార్. వాళ్ళు ఎలాగైనా కాపాడండి. ఎంత ఖర్చు అయినా సరే. ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్, నేను ఏర్పాటు చేస్తాను. చూడండి, ఎంత ఖర్చు అయినా ఎంత బాధపడినా ఆపరేషన్ అయిన 24 గంటల వరకు మేమేం చెప్పలేము. మా శాశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. నా మాట వినండి. బిడ్డలు గట్ట ఉంది డాక్టర్ గారు. ప్లీజ్ మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదమ్మా, భయపడకండి. సార్, పేషెంట్ స్పృహ వచ్చింది, మీరు ఒక్కరే రండి. మనల్ని మోసం చేసి చంపాలనుకున్నా రంగారావు అన్నయ్య. వండర్ఫుల్ రాజారాం,
ఇంత ఆవేశంగా వచ్చావంటే విషయం తెలిసిపోయిందన్నమాట. నువ్వు ఆదరించిన మహానుభావులు అని నీడనిచ్చే దేవుడు నమ్మిన నా తమ్ములను చంపాలని ప్రయత్నిస్తావు. చంపాలని ప్రయత్నించాను, కానీ ఇంకా పూర్తి కాలేదు. దేనికి రా? దేనికి? వాళ్ళు నీకు చేసిన ద్రోహం ఏమిటి? ద్రోహం చేసింది వాళ్ళు కాదు, నువ్వు. నీ మీద కసితో, కక్షతో, పగతో నేను నీకు ద్రోహం చేసి నువ్వే. పోలీసులు తరుముతున్న నా తమ్ముడిని చేసి పట్టించావు. వాడి చావు కారణమయ్యా. అమెరికాలో ఉన్న నాకు ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరి కారణం? రాజారాం. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను. నిశ్చితార్థం రోజున నీ తమ్ముడి చేత తాగించి నువ్వు వాళ్ళని ఇంట్లోంచి గెంటేటట్టు చేశాను. నీ తమ్ముళ్ళ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించుకొని వాళ్లను చేరదీసి నిన్ను నడి రోడ్డులో నిలబెట్టాను. నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలనే నీ తమ్ముళ్లను చంపాలనుకున్నాను. అది నీ వల్ల కాదు, పొరపాటు. ఇప్పుడు ఆ పని మీదే నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలి, నీ రక్తం కాడ చూస్తాను. రవి, జాగ్రత్త. ఏరా అన్నయ్య, గోపి ఎలా ఉందిరా? మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించన్నయ్యా. చచ్చా, ఏమిట్రా నేను మిమ్మల్ని క్షమించడం ఏమిట్రా? ఊరుకోండిరా. రెడీ రెడీ రెడీ. ఇగో గోపి బాబు అందరికి
బాబాయ్ దగ్గరికి ఆపితే నేను ఫోటోలు తీస్తాను. నువ్వు నోరు మూసి తీవయ్యా. స్మైల్. సరే ఏంట్రా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సన్యాసం పుచ్చుకుంటున్నాను బాస్. అరే ఇప్పుడు ఏమైందని? ఏముంది బాస్, మీకు పెళ్ళైపోయింది, ఇక మీరు మీ ఫ్యామిలీస్ అంతా హ్యాపీసే, నాకే వర్రీస్. అదేమిట్రా, నాకు పెళ్ళైతే నీకు పెళ్ళైనట్టు కదా ఏంటి? రారా, మనకి క్లాస్ లాభం లేదు బాస్, మందంతా మాస్. కొట్టుకోలే వద్దు, అందరూ వెయిట్ చేస్తారు. రారా వస్తాను గాని ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా కస్సు కనపడితే నేను కిస్సు గిస్సు అంటే నువ్వు కస్సు బుస్సులు ఆడకూడదు అనలేరా? 1 నిమిట్ ప్లీజ్. హౌ ఇస్ ఇట్? ఏ సెట్టే ఉంది. రారా ఒక నిమిషం ఆగు, నేను వెళ్ళి తర్వాత పిలుస్తాను. కొంచెం జరగరా. అలాగే అన్నయ్య చెప్పు. హనీమూన్కే కదా.